హాయ్ అండి, హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్, మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు కొంచెం నా వాయిస్ అయితే బాగలేదు, ఎందుకంటే నాకు కొంచెం కాఫ్గా ఉంది, అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఈ షార్ట్ అయితే లాస్ట్ వీడియోనే చూపించారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? ఇంట్రడక్షన్ చెప్పడం కోసం అయితే యూజ్ చేశాను అనమాట ఈ షార్ట్ని. ఎందుకంటే నాకు అక్కడ ఇంట్రడక్షన్ చెప్పడానికి, ఎండ్ పార్ట్ చెప్పడానికి అస్సలు కుదరలేదు, అందుకని ఇలాగ కంటిన్యూషన్లో చెప్తున్నా అనమాట. మేమైతే ప్రీవియస్గా చూడని వాళ్ళకైతే చెప్తున్నాను. మేము ఇక్కడికి తిరుపతి రీచ్ అయ్యేటప్పటికి 1 అయిపోయింది, అందుకని కిందనే స్టే చేసి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. టిఫిన్ చేసేసి పైకి 11:15కి స్టార్ట్ అయ్యాము. సో పైకి ఎక్కడానికి బయలుదేరామన్నమాట. దారిలో అంతా కూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదురుతుంది, ఎందుకంటే పెట్టాలి అంటే సాంగ్స్ ఏమో మనకి కార్లో కొంచెం కొండ ఎక్కేటప్పుడు భక్తి ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి సాంగ్స్ అయితే ప్లే చేశారనమాట, వెంకటేశ్వర స్వామి నామాలు అట్లాగా. సో నాకు అది కాపీ రైట్ వస్తుంది అని చెప్పి, అండ్ కొండ పైన కూడా మార్నింగ్ కానీ అట్లా రికార్డ్ చేద్దామంటే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ అట్లాగా చేసి సుప్రభాతం అట్లాంటివన్నీ ప్లే చేశారనమాట. సో నాకు బ్యాక్గ్రౌండ్లో కాపీ రైట్ వస్తుందని నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడమే జరుగుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చి అయితే స్టాప్ అయ్యాము దారిలో ఎక్కే ముందు. ఇదైతే నాకు తెలిసి 90% మెంబర్స్కి మ్యాండేటరీ స్టాప్ అనమాట. ఇలా అన్ని హిల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచొని ఖచ్చితంగా ఒక ఫోటో, ఒక వీడియో, ఒక స్నాప్ ఇట్లాంటి అన్నీ కూడా ఎవరెవరు ఏది యూస్ చేస్తారో స్టోరీస్ కోసం పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఆగుతారు కదా. మేము కూడా అంతే, ఒక ఫోటో కోసం అయితే ఇక్కడ ఆగేసి, అండ్ ఇక్కడ లగేజ్ చెక్కింగ్ కోసం దిగుతాం కదా అందరం. సో దానికోసం అయితే ఒకసారి ఆగి అందరు దిగాలి కదా, అండ్ ఎవరెవరు ఏం తీసుకోవాలి అట్లాంటి దానికోసం ఒక్కసారి అయితే ఆగేసి పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా మంచిగా కొండెక్కేటప్పుడు అయితే బాగుంది సీనరీస్, బట్ నాకైతే ఫుల్గా కోల్డ్ వచ్చేసింది. ముందు రోజు బయలుదేరేటప్పుడే తిరుపతిలో స్టార్ట్ అయిందనమాట కోల్డ్. అది తెల్లారేటప్పటికి బాగా ఎక్కువైపోయింది. నేను పైకి వెళ్ళి అలా వచ్చేటప్పటికి ఫీవరిష్ ఫీలింగ్ వచ్చేసి ఆ రోజు అయితే నాకు ఏమి రికార్డ్ చేయడానికి కుదరలేదు. బట్ ఇక్కడ వరకు అయితే మేనేజ్ చేశాను. అండ్ ఆల్సో మేము పైకి వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్ చెక్ ఇన్ అయ్యి లంచ్ చేసి అదంతా అయ్యేటప్పటికి రాత్రి అయిపోయింది, 6 అలాగా. సో నాకు అసలుకే బాగోకపోవడం వల్ల నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం ఉందని చెప్పి నేనైతే పడుకుండిపోయాను అసలు. అండ్ మేమైతే బాలాజీ రెస్ట్ రూమ్స్లో ఉన్నామన్నమాట, రెస్ట్ హౌస్లో. బాగుంది అక్కడ, అది కూడా చూపిస్తాను లాస్ట్ దాకా చూడండి. అండ్ మాకు ఎదురుగా ఇలాగ కొత్తగా కట్టారనమాట, ఇంకా నాకు తెలిసి ఇవ్వట్లేదు అనుకుంటా ఉండడానికి, బట్ చాలా బాగుంది. చూసారా శాండ్లియర్ పెట్టి అదంతా కూడా కాళికా అమ్మవారు, లేకపోతే అది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, అందుకని తీసా అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి 4కే స్టార్ట్ అయ్యామన్నమాట. ఐ మీన్ రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము, ఎందుకంటే మోక్షజ్ఞ ఉంటాడు కదా. సో ఫస్ట్ మేము రెడీ అయ్యి తర్వాత తన్ని లేపి రెడీ చేసి తనకు కొంచెం మిల్క్ అలాగా ఇచ్చి తీసుకెళ్ళాలి కదా అని చెప్పి 4కి లేచి రెడీ అయ్యి 6 కల్లా అయిపోయింది అనమాట. ఇంకా బయటకు వచ్చాము, డాడీ వాళ్ళు టీ తాగేసి మోక్షజ్ఞ పాలు తాగి ఇంకా దర్శన్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పి, అందుకే చూసారా ఇంకా ఫుల్గా అయితే తెల్లవారలేదు, లైట్గానే ఇంకా లైటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది ఇది చెప్పండి. ఇప్పుడు మా డాడీ అంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా గెస్ట్ హౌస్ కడుతున్నారు, అవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్లో అలా కడుతున్నారు అనిపించింది. భలే ఉన్నాయి అసలు, కొన్ని అయితే మనం ఉండే ఇల్లు లాగా ఉన్నాయి అనమాట, ఫ్రంట్ ఎలివేషన్స్ కానీ అట్లా భలే అనిపించింది. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడు, బాగున్నాడా? చిన్నపిల్లలకి మ్యాండేటరీ కాదంట పంచ, పర్లేదు ఏదైనా వేయొచ్చు అని అన్నారు, కొంచెం డీసెంట్గా ఉండేవి. బట్ అమ్మ వాళ్ళు ఏంటంటే బాగుంటుంది కదా పంచ అన్నారు, అందుకని ఇంకా పంచ ఇట్లాగా ఇవైతే వేసాము. భలే ఉన్నాడు, మాకైతే బుల్లి పూజారి లాగా అనిపించాడు అనమాట. పొద్దున్నే లేవడం కదా, తనని ఎంగేజ్ చేయడానికి కూడా కొంచెం మాకు కష్టమైందనమాట, లేపి అంత చల్లగా ఉంది కదా, సో బయటకు తీసుకురావడం అట్లాగా. ఇంకా అలాగా
పాలు తాగి తను పాలు తాగేసిన తర్వాత ఇంకా దర్శన్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము 7కి వెళ్ళాము. 7కి బ్రేక్ దర్శన్ తీసుకున్నారు. సో బ్రేక్ దర్శన్కి వెళ్ళి వచ్చి దర్శన్కి వెళ్ళేటప్పుడు యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా, ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు. అందుకని మేమైతే కార్లో పెట్టేసాము ఫోన్స్. ఆ తర్వాత అక్కడ నుంచి లోపలికి వస్తూ ఇంకా లడ్డు అవన్నీ తీసుకునే టైంలో నేనైతే కొంచెం వీడియో తీసుకున్నాను. చాలా వరకు తిరుపతి చూసిన వాళ్ళే ఉంటారు. నేనేంటంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అన్నట్టయితే రికార్డ్ చేశాను అనమాట. ఇది కోనేరు. చాలామంది ఇక్కడ స్నానం చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ కొన్ని టైమ్స్లో వెంకటేశ్వర స్వామితో పాటు మునిగి లేవాలి అట్లాంటివి కూడా ఉంటాయి కదా, బాగుంటుంది. సో ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. వాటర్ అనే కాదు, తిరుపతి పైన అంతా కూడా చాలా క్లీన్గా ఉంచుతారు కదా, నాకు బాగా నచ్చుతుంది. అంటే కొండపైన అంతా కూడా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం. అలాగా మనం కూడా చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి అలానే క్లీన్గా ఉంచడానికి ట్రై చేయాలి. మీ అందరు కూడా అలానే ట్రై చేయండి. ఎందుకంటే మనం తిరుపతి అనేది ఒక డివోషనల్ జర్నీగా ఫీల్ అవుతాం కదా, ఇక్కడికి ఇంకా ఎక్కువ సార్లు మనం రాగలగాలి అంటే ఇక్కడ ఎక్కువ క్లీన్గా ఉంచితే, నేచర్ని ఎక్కువ మంచిగా ఉంచితే మనకి అలా రావడానికి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ అలానే క్లీన్గా ఉంచండి. తిరుపతి మ్యాక్సిమం క్లీన్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ గోపురం ఎదురైతే ఇంకొక మ్యాండేటరీ స్టాప్ కదా, అందరికీ ఫోటో తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి అట్లాగా. సో మేము కూడా ఇక్కడ ఒక ఫోటో దిగడానికి అయితే ఆగిపోయామన్నమాట. బట్ చాలామంది జనం ఉన్నారు. అండ్ మేము వెళ్ళిన వీకెండ్ అలా కదా, సో మండే మార్నింగ్ మాకు దర్శనం అనమాట. అందుకని కొంచెం తక్కువ అట్లా కూడా ఏం అనిపించలేదు. జనం ఎప్పుడు వెళ్ళినా తిరుపతిలో ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఈ సీజన్లో తక్కువ ఉంటారు, ఈ సీజన్లో ఎక్కువ ఉంటారు అనేది అస్సలు ఉండదు కదా. సో బాగానే ఉన్నారు జనం. అండ్ విడిగా దర్శన్ వాళ్ళకి కూడా కొంచెం లేట్ అవ్వడం అట్లా ఉందన్నమాట. సో మేమైతే ఇంకా కలశం మీద కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి ఇట్లాగా ఇక్కడికైతే వచ్చేసాను. మీరు నా పూజ వీడియో చూసినట్లయితే అందులో నాకు వెంకటేశ్వర స్వామి పటం లేదు కదా. నేను యాక్చువల్గా విగ్రహాలు తీసుకుందామని అనుకున్నాను. ఫస్ట్లో లలితాదేవి విగ్రహం ఒకటి ఉంది, బట్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా నాకు అంత తెల్లగా అట్లా రావట్లా. ప్రతిసారి మెరుగేపించడం కష్టం అనిపించింది. ఇంకా అందుకని నేను విగ్రహం తీసుకుందామనే అయితే ఆపేశాను. ఏం చేస్తున్నా అంటే ఫ్యూచర్లో ఏమైనా అప్గ్రేడ్ చేస్తే లోపల వెండి విగ్రహాలు అట్లా వెండిది అచ్చులు వచ్చి పైన గ్లాస్తో ఫ్రేమ్స్ వస్తున్నాయి కదా, అలాంటి దానికి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాం. కానీ అప్పటిదాకా పూజ చేసుకోవడానికి అయితే ఒక స్వామి పటం అయితే ఉండాలి కదా. సో వెంకటేశ్వర స్వామి పటం తిరుపతిలో తీసుకుందాంలే అన్నట్టుగా నేను నాకు కావాల్సిన సైజులో చూస్తున్నాను. ఇక్కడ 2 నాకు దొరికాయి, 2 డిఫరెంట్ నచ్చాయి అనమాట. అంటే చాలా ఉన్నాయి కానీ అందులో 2 అడుగుతున్నా అనమాట సజెషన్స్. మమ్మీ డాడీ ఎదురుగా ఉన్నారు, ఏది బాగుంది. లక్ష్మీదేవి గ్రీన్ శారీ కట్టుకున్నారు, ఒకటి పింక్ అనమాట. సో రెండిట్లో ఏది బాగుంది అని, మీకేది నచ్చింది, నేను ఏం తీసుకున్నానో ఒకసారి కామెంట్ అయితే చేయండి మీకు తెలిస్తే. ఇక్కడైతే ఒక వెంకటేశ్వర స్వామి పటం అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా లడ్డులు తీసుకున్నాక ఇవి తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి కావాల్సిన వాళ్ళకి ఏమైనా తీసుకుంటాం కదా, అలాంటివన్నీ తీసుకున్నాము. ఇంకా డాడీ అయితే మోక్షజ్ఞకి టాయ్స్ తీసుకుంటా అంటే టాయ్ షాప్, చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మ్యాండేటరీ స్టాప్ కదా టాయ్ షాప్ ఎక్కడికి వెళ్ళినా. సో మేము కూడా అంతే. ఇంకా తనకి వెహికల్ టాయ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చాలాసార్లు చెప్పా కదా. ఇంకా తనకి ఒక క్రేన్ కార్ ఇట్లా తీసుకోవడం కోసం అయితే ఆగాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ క్రేన్ని తీసుకున్నాం అనమాట. సో అలాగ తీసుకొని షాపింగ్ కూడా మొత్తం ముగించేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే మేము రిటర్న్ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ కూడా, ఇక్కడని కాదు మ్యాక్సిమం టెంపుల్స్ అన్నిటి దగ్గర ఉండే అడ్వాంటేజ్ అంటే టెంపుల్ దర్శనం అయ్యి బయటకు రాగానే మనకి షాపింగ్ స్టాప్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అట్లనే మాకు షాపింగ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే కిందకి వెళ్ళి మళ్ళీ అలవేలు మంగాపురం కూడా చూసుకోవాలి అని అనుకున్నాము. అండ్ రిటర్న్ కూడా ఇంటికి ఈరోజే అనుకున్నాము. అందుకని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నప్పుడు షాపింగ్ చేసుకోవాల్సింది చేసేసుకున్నాము. అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు నేనైతే మాది గెస్ట్ హౌస్ చూపిద్దాము ఉంటున్న రూమ్ అని చెప్పి అనుకున్నా. చాలా బాగుంది. అంటే 3 బెడ్స్ ఇచ్చారు, హాల్లో కూడా బెడ్ ఇచ్చారనమాట. అండ్ 2 బెడ్రూమ్స్లో కూడా 2 బెడ్స్ ఇచ్చారు, 3 కూడా కింగ్ సైజ్ బెడ్స్ ఇచ్చారు. కూర్చోడానికైతే అసలు ఎవ్వరు నుంచోనే అవసరం లేదన్నట్టుగా సోఫాస్ అండ్ తినడానికి ఒక డైనింగ్ టేబుల్ అట్లా ఇచ్చారు.
ఇచ్చారు. మ్యాక్సిమం దేవస్థానం వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చే మనీ పట్టిన ఇవ్వచ్చు, కానీ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగుండాలి. వేరే దేవస్థానంస్లో నాకు అంతగా మెయింటెనెన్స్ చెయ్యరు అని అనిపించింది నేను చాలా వాటిల్లో చూసినప్పుడు. నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మీకు అలానే అనిపించిద్దా? బట్ తిరుపతిలో మాత్రం అట్లా ఉండదు. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. నాట్ ఓన్లీ బయట ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్ ఇచ్చే మనకి రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంచుతారు. సో అట్లానే క్లీన్గా ఉన్నాయి అంతా కూడా. సో మీ అభిప్రాయం ఏంటి? అట్లానే అనిపిస్తుందా మీకు కూడా? అండ్ ఈ రూమ్లో అయితే 2 bedrooms-లోనూ ఒక దానిలోనే కింగ్ సైజ్ ఇచ్చారు కదా. ఇందులో కింగ్ సైజ్తో పాటు పక్కన పడుకోవడానికి సింగిల్ బెడ్ కూడా ఇచ్చారనమాట. సో దట్ మేమైతే ఎవ్వరం వేరేగా కింద కానీ లేకపోతే అట్లా పడుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. అండ్ రెండిట్లోనూ డ్రెస్సింగ్ టేబుల్స్ అలా అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. టాయిలెట్స్లో కూడా చాలా పెద్దది ఇవ్వడమే కాదు, ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్స్తో సహా ఇచ్చారు. బాగా నచ్చింది. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను, కుదిరితే మీకు కూడా ఇలానే తీసుకుంటారు అని చెప్పి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా చూసారు కదా లగేజెస్తో కిందకైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే ముందు రోజు ట్యాబ్లెట్స్ వేసుకోవడం బట్టి కొంచెం దర్శనానికైనా నాకు కుదిరింది, కానీ అస్సలు లేదంటే అస్సలు కుదిరేది కాదు. బట్ ఎట్లాగో దర్శనం అయితే వెంకటేశ్వర స్వామి వల్ల చేసుకున్నాను. అండ్ కిందకైతే దిగేసి అలివేలు మంగాపురం చూసాం. బట్ నాకు అక్కడైతే రికార్డ్ చేయడం అస్సలు కుదరలేదు, చాలా రష్ కూడా ఉన్నారు. అందుకని ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను మరి. బాయ్.